2026 మార్చిలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య జరిగిన దాడులు, ప్రతిదాడులపై వచ్చిన ఈ పత్రం గురించి మనం విశ్లేషించబోతున్నాం. అవును. ఈ అద్భుతమైన సమాచారాన్ని మరింత ప్రభావవంతంగా ఎలా మార్చవచ్చో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్టుగా పాయింట్కొచ్చేద్దాం. ఖచ్చితంగా. మనం అడ్రస్ చేయాల్సిన మొదటి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ పత్రం కాలానుగుణమైన నిర్మాణ శైలిని ఫాలో అవ్వడం. అంటే మీరు కేవలం ఆ టైమ్లైన్నే ఫాలో అవ్వడం గురించి చెప్తున్నారు కదా? ఎగ్జాక్ట్లీ. టైమ్లైన్ని బేస్ చేసుకోవడం వల్ల ప్రధాన భౌగోళిక రాజకీయ పరిణామాలు మరియు నిమిషాలవారీ అప్డేట్లు అన్నీ కలిసిపోయి కథన యొక్క ఏకాగ్రత దెబ్బతింటోంది. నిజమే. మొదట్లో ఒక వికీపీడియా తరహా బ్యాక్గ్రౌండ్ సమ్మరీ ఇచ్చారు. అవును. ఆ సమ్మరీ నుండి సడన్గా ఒక లైవ్ బ్లాగ్ తరహా అప్డేట్లకు మారిపోయింది. ఒక నిర్దిష్ట విమానం క్యాన్సిల్ అవ్వడం లేదా ఒక చిన్న డ్రోన్ని కూల్చివేయడం లాంటి డీటెయిల్స్ని వరుసగా ఇచ్చేశారు. అదే ఇక్కడ ప్రధాన లోపం. కువైట్లో ప్రాణాలు కోల్పోయిన 6 అమెరికన్ సైనికుల వార్తాలాంటి చాలా క్రూషియల్ పాయింట్స్ని సాధారణ వార్తలతో కలిపేశారు. కరెక్ట్. లేదా గల్ఫ్ ఆఫ్ ఒమన్లో 11 ఇరాన్ నౌకల ధ్వంసం లాంటి భారీ మిలిటరీ ఈవెంట్స్ ఉంటాయి కదా, వాటినొక ఫ్లైట్ క్యాన్సిలేషన్ వార్త పక్కనే రాశారు. దీనివల్ల ఒక సాధారణ రీడర్కి అసలు స్టోరీ ఫ్లో మిస్ అవుతుంది. అసలు ముప్పు ఏమిటి అనేది బ్లర్ అయిపోతోంది. అవును. దీన్ని మెరుగుపరచడానికి నా సూచన ఏంటంటే, కేవలం కాలానుగుణ క్రమాన్ని పక్కన పెట్టాలి. అంటే ఈవెంట్స్ జరిగిన టైంని మాత్రమే బేస్ చేసుకోకూడదు అంటారు. అవును. ఆ సమాచారాన్ని దాని ప్రభావం ఆధారంగా, అంటే ఇంపాక్ట్ బేస్ చేసుకుని వివిధ థీమ్లుగా పునర్వ్యవస్థీకరించాలి. ఇంపాక్ట్ బేస్డ్ థీమ్స్గా డివైడ్ చేస్తే బావుంటుంది. ఖచ్చితంగా. ఉదాహరణకు, కువైట్లో F-15 విమానాల ప్రమాదం, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ లాంటివి తీసేసి కేవలం ఆ క్షిపణుల కూల్చివేత లాంటివి తీసుకుందాం. వీటిని సైనిక మరియు వ్యూహాత్మక చర్యలు అనే ఒక స్పష్టమైన విభాగంలో చేర్చవచ్చు. కరెక్ట్. అప్పుడు రీడర్కి గ్రౌండ్ మీద ఏం జరుగుతోంది అనేది ఒకే చోట తెలుస్తుంది. అలానే ఆ యుఏఈ రాయభారిని వెనక్కి పిలిపించడం లాంటి దౌత్యపరమైన పరిణామాలున్నాయి కదా. అవును. మరియు జీసీసీ దేశాల అత్యవసర సమావేశం కూడా. వీటన్నింటినీ భౌగోళిక రాజకీయ పర్యవసానాలు అనే మరో సెక్షన్లో పొందుపరచవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఈవెంట్స్ని ఇలా కేటగరైజ్ చేయడం వల్ల కాంప్లెక్స్ డేటా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇవి కేవలం నేనిచ్చే కొన్ని అన్వయించగల ఉదాహరణలు మాత్రమే. ఈ నిర్మాణ లోపాన్ని పరిష్కరించడానికి రచయిత ఇంకా క్రియేటివ్గా ఆలోచించవచ్చు. అవును, చాలా విధానాలుంటాయి. ఇక ఈ డాక్యుమెంట్లో మనం చూడాల్సిన రెండో ఇష్యూ సైనిక గణాంకాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం. కేవలం నంబర్స్ మీదే దృష్టి పెట్టారంటారు. అవును. ఇలా చేయడం వల్ల మూలాల్లో ఉన్న తీవ్రమైన మానవ మరియు ఆర్థిక నష్టాల తీవ్రత మరుగున పడిపోతోంది. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. యుఏఈ అడ్డగిచ్చిన క్షిపణుల సంఖ్య మరియు కూల్చివేసిన డ్రోన్ల వివరాలు అన్నీ వాస్తవాలే. కానీ ఈ దాడుల వల్ల ఇరాన్లో 555 మంది మరణించటం లేదా ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్లో లక్షలాది ప్రయాణికులు చిక్కుకుపోవటం మరియు బ్రెంట్ క్రూడాయిల్ ధరల్లో ఏకంగా 9% పెరుగుదల రావటం, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. కరెక్ట్. ఇలాంటి సామాజిక ఆర్థిక వాస్తవాలను ఈ పత్రం తగినంతగా విశ్లేషించలేదు. మరి దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు? ఈ నష్టాన్ని పాఠకులకు మరింత బలంగా చేరవేయడానికి మనం సైనిక గణాంకాలతో సమానంగా సామాజిక ఆర్థిక మరియు మానవతాపరమైన పరిణామాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించాలి. సమాచారాన్ని మానవీకరించాలి అన్నమాట. అవును. ఉదాహరణకు హార్మూజ్ జలసంధి మూసివేత గురించి ఒక చోట రాశారు. ఆ పాయింట్ని గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్కి కనెక్ట్ చేయాలి. కరెక్ట్. జలసంధి మూసివేసిన వెంటనే చమురు ధరలు బ్యారెలకు $79.41 పెరగడం గురించి అక్కడే రాయాలి. అప్పుడే ఖతార్ ఎనర్జీ సంస్థ తమ ద్రవీకృత సహజవాయువు ఉత్పత్తిని నిలిపివేసింది కూడా. ఈ వాస్తవాలను నేరుగా దానికి జతచేయాలి. అనను. అప్పుడు మిలిటరీ యాక్షన్కి ఎకనామిక్ రియాక్షన్ లింక్ అవుతుంది. అలానే ఇరాన్లో పిల్లల పాఠశాలలపై దాడులు జరిగాయి. మరియు గల్ఫ్ దేశాల్లో ప్రాణాలు కోల్పోయిన ఆసియా వలస కార్మికుల విషాదాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కేవలం బుల్లెట్ పాయింట్లుగా వదిలేశారు. అవును. అది చాలా సెన్సిటివ్ డీటెయిల్. ఆ ప్రాణనష్టం బుల్లెట్ పాయింట్స్లో ఉంటే ఆ ఇంటెన్సిటీ తెలియదు. వాటిని ఒక సపరేట్ పారాగ్రాఫ్గా డెవలప్ చేసి ముఖ్యమైన మానవతా కోణంలో ప్రధానంగా వివరించాలి. ఇది కూడా సమాచారాన్ని మానవీకరించడానికి ఒక పద్ధతి మాత్రమే. ఇలా చేసినప్పుడే ఆర్టికల్కి ఎమోషనల్ వెయిట్ వస్తుంది. ఇక మూడవ ముఖ్యమైన పాయింట్కి వద్దాం. అంతర్జాతీయ ప్రతిస్పందనలను కేవలం విడివిడి సంఘటనలుగా చూపించడం. అవును, ఇంటర్నేషనల్ రియాక్షన్స్ లిస్ట్. కరెక్ట్. అలా చూపించడం వల్ల మధ్యప్రాంతంలో మారుతున్న అతిపెద్ద వ్యూహాత్మక సమీకరణాలను
పాఠకులు అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. అంటే మీరు బ్రిటన్ తన సైనిక స్థావరాలను వాడుకోవడానికి అనుమతి ఇవ్వడం గురించి చెప్తున్నారా? అవును. మరియు నాటో సెక్రటరీ జనరల్ చేసిన వ్యాఖ్యలు లేదా చైనా శాంతి కోసం పిలుపునివ్వడం లాంటివి. ఇవన్నీ ఒక జాబితాగా మాత్రమే చెప్పారు, ఆ డాట్స్ని కనెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా. గల్ఫ్ దేశాలు తమ దశాబ్దాల తటస్థ వైఖరిని విడనాడి ఇరాన్కు వ్యతిరేకంగా ఎలా ఏకమవుతున్నాయో చూపించడంలో విఫలమయ్యారు. ఆ బిగ్గర్ పిక్చర్ మిస్ అయింది. దీని సరిదిద్దేందుకు నా ప్రైమరీ సజెషన్ ఏంటంటే, వేరువేరు అంతర్జాతీయ ప్రతిస్పందనలను విశ్లేషించి ప్రాంతీయంగా పొత్తులు ఎలా మారుతున్నాయో స్పష్టంగా ఒకే ఛత్రంలోకి తీసుకువచ్చి వివరించాలి. ఒక స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్లో పెట్టాలంటారు. అవును. ఉదాహరణకు, కేవలం యుఏఈ ఇరాన్ రాయబారిని పిలిపించిందని ఇండిపెండెంట్ ఈవెంట్గా చెప్పకూడదు. దాన్ని గల్ఫ్ దేశాలు ఇరాన్పై ఉమ్మడి చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయన్న ది గార్డియన్ వార్తాకథనాలతో ముడిపెట్టాలి కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడే జీసీసీ దేశాలన్నీ ఇరాన్కి వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసుకుంటున్నాయని అర్థమవుతుంది. దానికి అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన ఆ 4-5 వారాల సుదీర్ఘ దాడుల ప్రణాళికను కూడా కనెక్ట్ చేయొచ్చు. అవును. అమెరికా లాంగ్ టర్మ్ వార్కి ప్రిపేర్ అవ్వడం, అటు జీసీసీ దేశాలు ఇరాన్ను ఏకగ్రీవంగా ఖండించడం. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కలిపి చూస్తే ఇరాన్ ఏ విధంగా అంతర్జాతీయంగా ఏకాకి అవుతుందో సమగ్రంగా విశ్లేషించవచ్చు. కరెక్ట్. ఈ సూచనలు కూడా కొన్ని ఉదాహరణలు మాత్రమే. మొత్తం వ్యూహాత్మక చిత్రాన్ని చూపించడానికి మీకు నచ్చిన ఇతర విధానాలను కూడా అవలంబించవచ్చు. సో ఈ 3 విషయాలు సరిదిద్దితే చాలు, కంటెంట్ చాలా పవర్ఫుల్గా మారుతుంది. అవును. ముగింపులు చెప్పాలంటే, ఈ